హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీ పార్ట్ 2 మీతో షేర్ చేసుకోవడానికైతే వచ్చాను. అదేంటి వెయిట్ లాస్ జర్నీ, మీరు వెయిట్ తగ్గిపోయారు కదా, మళ్ళీ వెయిట్ లాస్ జర్నీ పార్ట్ 2 అంటున్నారు ఏంటి అని అనుకోవచ్చు. మనం వెయిట్ తగ్గటం ఒక ఎత్తు అయితే, మన వెయిట్ని మెయింటైన్ చేసుకోవడం ఇంకొక ఎత్తు. అంటే తగ్గిన వెయిట్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టం అండి. వెయిట్ తగ్గడమే ఈజీ అని చెప్తాను నేను, బ్యాలెన్స్గా ఉంచుకోవడం దానికన్నా కష్టమే. ఎందుకండి అలా చెప్తున్నారు, మరి తగ్గిన వాళ్ళు భయపడతారు కదా అని అనుకోవచ్చు. అలా ఏమీ లేదండి. మనం తగ్గిన తర్వాత ఎంత జాగ్రత్తగా తింటూ ఎంత జాగ్రత్తగా ఉంటే మన వెయిట్ కూడా అంతే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అలా కాకుండా మనం వెయిట్ తగ్గిన తర్వాత మనకిష్టం వచ్చినట్లు తింటూ మనకిష్టం వచ్చినట్లు చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా వెయిట్ అయితే గెయిన్ అవుతాము. అది మాత్రం ఖచ్చితంగా నిజం. అది నా విషయంలో జరిగింది కూడా. సో అందుకనే చెప్తున్నాను, ఎవరైనా సరే వెయిట్ తగ్గిన తర్వాత దాన్ని చక్కగా మెయింటైన్ అయితే చేసుకోవాలి. నేను నా వెయిట్ మెయింటైన్ చేసుకోవడంలో ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటాను, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాను అన్నీ కూడా వివరంగా షేర్ చేస్తాను ఈరోజు. కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఈ మధ్య నా వీడియోస్కి వ్యూస్ అయితే చాలా తగ్గిపోయాయండి. నేను చక్కగా కష్టపడి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను మీ ముందుకు వస్తున్నాను, కానీ ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీరు అస్సలు చూడట్లేదు. దానివల్ల యూజ్ ఏమవుతుంది చెప్పండి? నేను అంత కష్టపడి వీడియో తీసినందుకు. నేను ఒక వీడియో షేర్ చేస్తున్నాను అంటే దాంట్లో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీకు షేర్ చేస్తాను. కాబట్టి ప్రతి వీడియోని చక్కగా ఓపెన్ చేసి చూడండి, మంచిగా వినండి, పాటించండి. చక్కగా హెల్దీగా బరువు తగ్గండి. వెయిట్ లాస్ అయిన తర్వాత వెయిట్ మెయింటెనెన్స్లో నా డే ఇన్ లైఫ్ ఎలా ఉంటుందో నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను వీలైతే ఇక్కడ పిక్స్ కూడా యాడ్ చేస్తాను. నేనేం ఫుడ్ తింటున్నాను, ఎలా తింటాను అన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటానండి మధ్య మధ్యలో క్లిప్స్. సో చక్కగా చూస్తూ మీరు కూడా పాటించండి. ఉదయం లేచిన తర్వాత బ్రష్ చేసుకుని థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటాను. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ వరకు ఏమీ తీసుకోను. ఆ తర్వాత మాత్రమే నేను వేడి నీళ్ళు కానీ లేదా ఉసిరికాయ జ్యూస్ కానీ తాగుతాను కంపల్సరిగా. అది తాగడం అయిపోయిన తర్వాత చక్కగా ఒక 1 hour తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే తింటాను. మా బాబుని స్కూల్కి పంపించేసిన తర్వాత ఒక 20 to 30 minutes వరకు అయితే ఎక్సర్సైజ్ చేసుకుంటాను డైలీ కంపల్సరిగా. ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ప్రతిరోజు కూడా 8:30 కల్లా నాకు వర్కౌట్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఆ తర్వాత అయితే నేను ఆ బ్రేక్ఫాస్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా ఓట్స్ ఉండేలాగా అయితే చూసుకుంటాను. అలాగే ప్రోటీన్, ఫైబర్ 2 ఉండేలాగా అయితే చూసుకుంటాను. అలా హెల్దీగా తినడం వల్ల మనం డే అంతా కూడా చక్కగా ఎనర్జీగా వర్క్ అయితే చేసుకోగలుగుతాము. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఏదో ఒక ఫ్రూట్ 11 ఆ టైంలో అయితే తింటాను. ఒకవేళ ఆకలి ఏమీ లేకపోతే ఫ్రూట్ అయితే తీసుకోనండి. కావాలంటే నేను ఆ టైంలో మజ్జిగ తాగుతాను, లేకపోతే చియా వాటర్ అయితే తాగుతూ ఉంటాను. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను ఇప్పుడు బ్రౌన్ రైస్ తీసుకోవట్లేదు, సింగిల్ పాలిష్ రైస్ మాత్రమే తింటున్నాను. అలాగే ఒక్కొక్క రోజు మల్టీగ్రెయిన్ చపాతీ తింటాను. అంటే ఒకరోజు రైస్ తింటాను, ఒకరోజు చపాతీ తింటాను. అలా నా డేని నేను మార్చుకుంటూ ఉంటాను. అంటే డైలీ ఒకటైతే తినను, డైలీ రైస్ తినట్లేదు, అలానే డైలీ చపాతీ కూడా తినను. ఒకరోజు ఇది ఒకరోజు అది, అలా ఆల్టర్నేట్గా తింటూ ఉంటాను నాకు ఇష్టమైనట్లుగా. అలాగే నేను ఎక్కువగా వెజిటబుల్స్ తీసుకోవడానికే ఇష్టపడతాను. కూరగాయలు ఎక్కువగా తీసుకుంటాను. అలాగే మధ్యాహ్నం లంచ్లో సలాడ్ ముఖ్యంగా తీసుకుంటాను. ఒక కీరా, ఒక క్యారెట్ అయితే కట్ చేసి పెట్టుకుంటానండి. రోజు నాకు అవి లేనిదైతే ముద్ద దిగదు, అలవాటు అయిపోయింది బాగా. ఆ తర్వాత చక్కగా తిన్న తర్వాత అయితే ఒక 800 నుంచి 1000 అడుగులు అయితే వేస్తాను. అంటే ఇంచుమించు ఒక 8 నుంచి 10 నిమిషాలు అయితే నడుస్తాను. తిన్న వెంటనే కాదు, తిన్న ఒక 10 నిమిషాల తర్వాత. తినేసిన తర్వాత కావాలి, బాగా టైట్గా అనిపిస్తుంది అంటే చిన్న న్యాప్ అయితే వేస్తాను, ఒక 30 minutes to 45 minutes వరకు. ఆ తర్వాత ఏదైనా వర్క్స్ ఉంటే చూసుకుంటాను. ఈవినింగ్ 5కి ఆ టైంలో మాత్రం చక్కగా గ్రీన్ టీ అయితే తాగుతాను, రెగ్యులర్గా తాగుతాను. అది గ్రీన్ టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఫ్యాట్ లాస్కి, వెయిట్ లాస్కి చాలా బాగా వర్క్ అవుతుంది గ్రీన్ టీ. కాబట్టి గ్రీన్ టీ అయితే ఖచ్చితంగా తాగుతాను. గ్రీన్ టీ తాగిన తర్వాత మళ్ళీ వాకింగ్కి అయితే వెళ్తానండి. ప్రతిరోజు ఈవినింగ్ 30 minutes వాక్ చేస్తాను. నాకు వీలైనంత వరకు నేను
మేడ మీదకి ఎక్కి అయితే వాకింగ్ చేసుకుంటాను. ఇక్కడ మేడ మీదకి ఎక్కి వాకింగ్ చేసుకుంటాను. నాకు బయటకు వెళ్ళి చేసేంత వీలు లేదు కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడే చూసుకోవాలి కాబట్టి మేడ మీదకి అయితే ఎక్కి చక్కగా అర్ధగంట సేపు వాకింగ్ చేస్తాను. డిన్నర్ అయితే 7:30 ఆ టైంలో అయితే చేసేసుకుంటామండి. డిన్నర్లో కూడా చాలా ఈజీగా తేలికగా జీర్ణమయ్యేవి మాత్రమే తీసుకుంటాను. నేను తినే వాటిలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా నైట్ డిన్నర్ అయినా రైస్ ఐటమ్స్ అయితే అవాయిడ్ చేస్తాను. అంటే రైస్తో చేసే ఇడ్లీ కానీ రైస్తో చేసే దోశలు కానీ అస్సలు తినను. ఎప్పుడైనా ఒక్కసారి, అది చాలా రేర్గా తింటాను. ఇడ్లీ లాంటివి అయితే జొన్నలతో రాగులతో అలా వేసుకుంటాను. దోశ అయితే మాత్రం మిల్లెట్స్, అలాగే జొన్నలని, అలాగే గోధుమ నూక ఉంటుంది కదా, గోధుమ నూకతో అలా వేసుకుంటూ ఉంటాను. అలా అయితే బ్యాలెన్స్డ్గా చేసుకుంటానండి. అలాగే స్వీట్ కార్న్ సలాదు, ఇంకా చిక్ పీస్ సలాదు, రాజ్మా సలాదు అలాంటివి బ్రేక్ఫాస్ట్లో అయినా డిన్నర్లో అయితే తినడానికి ట్రై చేస్తాను. బ్రేక్ఫాస్ట్లో లేదా డిన్నర్లో అయితే తీసుకుంటాను. అవైతే మన హెల్త్కి చాలా మంచిది. గుడ్ ప్రోటీన్ సోర్సెస్ అనమాట అవి. అంటే వెజ్ని ఇష్టపడే వాళ్ళకి, నాన్ వెజ్ తినే వాళ్ళు చక్కగా డైలీ 100 grams నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు. నేనైతే నాన్ వెజ్ ప్రిఫర్ చెయ్యను, ఎందుకంటే అవి కూడా ఇంజెక్షన్స్ వేసి అంతా కల్తీ అండి. కాబట్టి నేను నాన్ వెజ్ ఎక్కువగా ప్రిఫర్ చేయను. ఒకవేళ నాటుకోళ్ళు దొరుకుతాయి ఎవరికైనా చక్కగా ఇంట్లో పెంచుకునేవంటే అవి తినొచ్చు బ్రహ్మాండంగా, ఎటువంటి ప్రాబ్లం లేదు. నేనైతే అవాయిడ్ చేశాను. నాన్ వెజ్ కూడా మ్యాక్సిమం నేను 3 వీక్స్కి ఒకసారి లేదా మంత్లీ వన్స్ మాత్రమే తింటున్నాను. అలాగే డే బై డే ఎగ్ అయితే తీసుకుంటూ ఉంటాను. పర్ల్స్ ఉన్నాయి కదా, అంటే కాబూలీ శనగలు కానీ, రాజ్మా కానీ, తెల్ల బొబ్బలు కానీ, ఎర్ర బొబ్బలు కానీ, పుల్ల శనగలు కానీ ఇలాంటివన్నీ చక్కగా నానపెట్టి 8 గంటలు ఉడకబెట్టుకొని పెట్టుకుంటానండి. అలా పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను ఒక 3-4 days. అలా చేసుకోవడం వల్ల నేను ఏంటంటే, ఒకవేళ ఎగ్ తిన్న రోజు ప్రోటీన్ ప్లస్లో ఎగ్ తీసుకుంటాను. ఎగ్ తిన్న రోజు చక్కగా ఇవి 1 కప్పు తీసుకుంటాను. మార్నింగ్ వీటితోనే సలాడ్ చేసుకొని తింటాను కాబట్టి ప్రోటీన్, దాంట్లో వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటాను కాబట్టి ఫైబర్ 2 వస్తాయి. చక్కగా ఆ విధంగా అయితే తీసుకుంటాను. అలాగే పెరుగు ఖచ్చితంగా తింటానండి. ఆఫ్టర్నూన్, నైట్ అయితే అసలు రైసే తినను, ఓన్లీ టిఫిన్సే కాబట్టి మధ్యాహ్నం ఫ్యాట్లెస్ కర్డ్ అయితే తీసుకుంటాను ఖచ్చితంగా. అది కూడా 1 కప్ తీసుకుంటానండి. ఇలా నైట్ డిన్నర్ చేసిన తర్వాత కూడా చక్కగా వెంటనే పడుకోను, ఒక 5-10 నిమిషాలు అలా తిరుగుతాను. ఆ తర్వాత ఏదైనా వర్క్స్ ఉంటే ఫినిష్ చేసుకుంటాను, వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటాను. ఆ తర్వాత చక్కగా 9:30-10 కల్లా బెడ్ ఎక్కేస్తాను. ఇది నా డైలీ రొటీన్ మెయింటెనెన్స్లో భాగంగా. అయితే చాలామంది మీరు స్వీట్స్ తినరా, మానేశారా అని అడిగారండి. కామెంట్స్లో కూడా కామెంట్ చేస్తూ ఉంటారు, లైవ్లో కూడా అడుగుతూ ఉంటారు. నేనైతే స్వీట్స్ బయట నుంచి తీసుకొచ్చేవి అసలు ఎట్టి పరిస్థితుల్లో మ్యాక్సిమం తినను. బయట నుంచే తీసుకురావడానికి ప్రిఫర్ చేయను. ఏదైనా సందర్భానుసారంగా తీసుకొచ్చినా కానీ లిమిటెడ్గా తీసుకుంటాను. ఇంట్లో చేసినవి మాత్రమే తీసుకుంటానండి అప్పుడప్పుడు, అవి హెల్దీ కాబట్టి. అది కూడా ఇంట్లో రెగ్యులర్గా అయితే స్వీట్స్ ఏమీ చెయ్యను. ఒకవేళ నేను తినే వాటిలో కూడా నువ్వుల చెక్కి, పల్లీ చెక్కి, లేకపోతే సున్నుండలు ఇలాంటి హెల్దీ ఐటమ్సే ఉంటాయి అంతే. లేకపోతే ఇంట్లో దేవుడికి చేసే పరమాన్నం, సేమియా, ఇంతవరకే నేను తింటాను ఎక్కువ. స్వీట్స్ అయిపోయింది. నన్ను అడిగారు బయట జంక్ ఫుడ్. బయట జంక్ ఫుడ్ అయితే నేను ఏదైనా మా స్పెషల్ డేస్లో మాత్రమే రెస్టారెంట్స్కి అలా బయటకు వెళ్తాము. పిల్లలకైతే 2 monthsకి ఒకసారి అలా ఏదైనా పెట్టిస్తాను బయట ఫుడ్. కానీ నేనైతే బయట చేసే ఏ ఫుడ్ తిననండి. పిజ్జాలు, బర్గర్లు అలాంటివి నాకు అసలు అలవాటు లేవు. అలాగే బజ్జీలు, బోండాలు అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఆ స్మెల్కి నేను టెంప్ట్ అవుతాను. కానీ వామ్మో వద్దు, తినకూడదు. వాళ్ళు ఆ ఆయిల్ చూసి, వాళ్ళు చేసే విధానం చూసి నాకు సగం విరక్తి వచ్చేస్తుంది కాబట్టి అస్సలు తినను. ఇక అది సంగతి అండి. నా సంగతి అయితే ఇలా ఉంది. నేనైతే ఇలా మెయింటైన్ చేసుకుంటున్నాను. ఎవరైనా సరే వెయిట్ తగ్గాలి అని అనుకున్నా, తగ్గిన తర్వాత అయినా కానీ మన మనసుని నిగ్రహంగా ఉంచుకోవడం అయితే చాలా ముఖ్యం. అది మాత్రం నేను ఖచ్చితంగా నోటీస్ చేశాను, నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీతో చెప్తున్నాను. సమ్మర్లో ఏంటంటే కొంచెం మనం బద్ధకం వచ్చేస్తుంది. ఆ వేడికి బయటికి వెళ్ళి వాకింగ్ చేయబుద్ది కాదు, తింటాము, ఏసీలో కూర్చుంటాము, అప్పుడు ఆటోమేటిక్గా బరువు పెరిగేస్తామండి. నేను కూడా ఆల్మోస్ట్ 2 kgs అలా బరువు పెరిగాను. మళ్ళీ రొటీన్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా హాలిడేస్ అయిపోయి వచ్చేసిన తర్వాత మన రొటీన్ లైఫ్కి అలవాటు పడిపోతాము. కాబట్టి అప్పుడు ఇక మళ్ళీ ఏం తింటే తగ్గుతాము అన్నది మనకి అర్థమైపోద్ది వెయిట్ లాస్లో ఆటోమేటిక్గా. కాబట్టి ఆ వేలో
ఆ విధానంగా తింటూ అయితే మళ్ళీ ఆ 2 kgs అయితే నేను లాస్ అయ్యాను. మళ్ళీ నా నార్మల్ వెయిట్కి అయితే నేను వచ్చేసాను. కావాలంటే డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. ఈ మధ్య సమ్మర్ తర్వాత చేసిన షార్ట్స్లో మొహం కొంచెం చబ్బీగా ఉంటుంది, కానీ ఇప్పుడైతే ఓకే, అంతా సెట్ అయిపోయిందండి. నాకు ఒక 1/2 కిలో పెరిగినా కానీ వామ్మో పెరిగాను అని భయం వేస్తూ ఉంటుంది. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మనం వెయిట్ని ప్రతిరోజు చెక్ చేసుకోకూడదండి. కుదిరితే 10 రోజులకు ఒకసారి చేయండి, లేదు అంటే 15 రోజులకు ఒకసారి వెయిట్ చెక్ చేసుకోండి. రోజు చెక్ చేసుకోవడం వల్ల మనం డిమోటివేట్ అవుతూ ఉంటాము. ఎందుకంటే రోజు మనకి రిఫరెన్స్ అయితే రాదు. ఒకరోజు పెరుగుతాం, ఒకరోజు తగ్గుతాం. అలా కాకుండా 10 రోజులకు ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి అలా పెట్టుకోండి వెయిట్ చెక్ చేసుకోవడం. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనసును కొంచెం నిగ్రహంగా ఉంచుకున్నారంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ తగ్గిన వాళ్ళు వెయిట్ని మెయింటైన్ చేసుకోగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ, టేక్ కేర్, బై బాయ్.